హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేర్సి వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజైతే మా మమ్మీ అయితే డ్రమ్ స్టిక్ చికెన్ కర్రీ చేస్తుంది. నేను ఫస్ట్ చికెన్ అయితే కడిగేసుకుంటాను. మీకు చికెన్ కడిగేటప్పుడు ఒక టిప్ చెప్తాను. ఫస్ట్ ఎప్పుడైనా ఉంటుంది కదా, ఇవి తీసి చాలామంది వదిలేస్తారు, తెలీదు కాబట్టి ఇవి తీసి ఉంచుకోవాలి. ఇవి ఏంటంటే లంగ్స్, చికెన్ ఒక లంగ్స్. ఇవి ఫస్ట్ మీరు ఎప్పుడైనా చికెన్ ఇలా మామూలు కడిగేసుకోండి. ఇంకోండి ఇలాంటివి తీసియండి, ఇలాంటివి ఉంచుకోవాలి. ఫస్ట్ ఇలా మామూలుగా చికెన్ కడిగేసాక కొంచెం సాల్ట్ వేసుకోండి ఒకసారి కడిగేసాక. ఇదేంటంటే మనకి స్మెల్ రాకుండా, మళ్ళీ మెయిన్ పాయింట్ వచ్చేసరికి చికెన్ అయితే మెత్తగా ఉంటుంది. మళ్ళీ చికెన్ అనేది క్లీన్ అయిపోతాయి. మీకు వాటర్ కూడా ప్రతిసారి వేయని అవసరం లేకుండా ఒక్కసారిగా చికెన్ అంతా క్లీన్ అయిపోద్ది. సో ఇది ఒక ట్రిక్. చికెన్ కడిగిన పసుపు కూడా మీరు ఏమి వేయకూడదు. కొంతమంది పసుపు వేస్తారు, కానీ కడగడానికి ఉట్టి సాల్ట్తోనే ఇలా కడిగవచ్చు. కొన్నిసార్లు సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది కదా, అప్పుడు చాలా ఉపయోగపడుతుంది ట్రిక్. ఒక్కసారి ఇలా ఉప్పేసి ఉంటే ఈజీగా మొత్తం చెత్త అంతా వచ్చేది. డస్ట్ కానీ కొవ్వు కానీ అన్నీ. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోండి, బాగా తొంగిపోతుంది. మరొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే. అదే మీరు మామూలు కడిగారనుకోండి, ఒక 5-6 సార్లు అయితే కడగాల్సి వస్తుంది.
ఈ విధంగా అయితే 3 సార్లతోనే అయిపోతుంది. చూసా కదా అప్పుడే చికెన్ తెల్లగా ఎంత నీట్గా ఉందా. 2 సార్లు కడిగేసరికి అసలు 2 సార్లు కూడా కడగలేదు. మొదటిసారి కడిగాను, 2 సార్లు ఉప్పు వేసాను అంతే. చూసారు కదా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత వచ్చింది. ఫ్రైకి అయితే మంచి పీసెస్ తీసుకుంటాను. ఎప్పుడైనా ఫ్రైకి బోన్ తీసుకుంటే టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ తొందరగా వేగుతుంది. ఫస్ట్ అయితే నేను ఫ్రైలోకి ఆల్రెడీ బాండి పెట్టేసాను. చిన్న సాల్ట్, ఇంత సాల్ట్, ఎందుకంటే తక్కువ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి. నేను ఇక్కడ చికెన్ మసాలా ఏం లేకుండా చేస్తున్నాను, చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న పసుపు, సింపుల్గా అయిపోద్ది. రెడ్ చిల్లీ పౌడర్, ఇది మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. కాకపోతే చిన్న చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను కలిపేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై ఇంకొకటి మోడల్ కూడా ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి సింప్లెస్ట్ అన్నమాట, మనకి ఇంట్లో ఉండిన దాంతో సింపుల్గా ఓన్లీ 3 ఐటమ్స్ వేసాను. ఉప్పు, కారం, పసుపు అంతే. నాకు ఒక టైం లేదు కాబట్టి వెంటనే వేసేస్తున్నా, లేకపోతే ఇది ½ అన్ అవర్ పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఇందులోకి నేనైతే చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నిన్న మొన్న ఇంకా చేశాను చికెన్ ఫ్రై. ఆయిల్ కొంచెం చిన్నది వేసాను, ఎందుకంటే ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కావాలి, కొంచెం ఎక్కువ. అదే మీకు చికెన్కి ఫ్యాట్ ఎక్కువ ఉందనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇలా పరిచేసాను చికెన్ ఆయిల్లో. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఈ చికెన్ ఫ్రై ఇది వచ్చేసరికి చికెన్ కదా, డొమెస్టిక్ చికెన్ కర్రీ. ఇది ఆల్రెడీ మా మమ్మీ చికెన్ అయితే అదే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ వేసేసారు ఇక్కడ. నేనైతే స్టవ్ వేసాను ముందే, సో చికెన్ కడగాలని. ఇవి మళ్ళీ స్టవ్ ఆన్ చేసా. మళ్ళీ కొంచెం వెచ్చబడాక వేసుకుందాం చికెన్. అదే ఇవి వేసుకుందాం. ఫస్ట్ ములంకాడలు వేసుకుందాం. ములంకాడలు వేసుకున్నాక వేగాక కొంచెం అప్పుడు చికెన్ వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి మంచిది కూడా. ఇక్కడైతే కొంచెం వెచ్చబట్టినట్టుంది, సో ములంకాడలు అయితే వేసుకుందాం. ములంకాడలు వేసేసుకున్నాక కొంచెం కలపకుండా మనం ఏం చేయాలంటే లైట్గా ఉప్పు చల్లుకుందాం పైన. ఈ చికెన్ చూసారా, ఈ చికెన్ ఎందుకు మసాలాలు వేసి కలపలేదంటే, మళ్ళీ ఇప్పుడు ములంకాడలు వేసినప్పుడు ఉప్పు అన్నీ ఉప్పు కారం అంతా ఎక్కువైపోద్దని వేసుకోలేదు. ఈ మాత్రం ఉప్పు వేసుకున్నాం. ఇలా చల్లియండి చాలు. క్లోజ్ చేసాం. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఇదైతే ఇంకా ఏదైతుంది లైట్గా, ఒకసారి కలుపుకుందాం. మీరు ఎప్పుడైనా ఫ్రైకి బోన్ తీసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీకైనా బోన్ బాగుంటుంది. అదే నేను బోన్ తినము, ఓన్లీ బోన్లెస్ తింటాం అనుకుంటే బోన్లెస్ చిన్నగా కొట్టించుకోండి ఫ్రైకి. చిన్నగా కొట్టించుకుంటే బోన్లెస్ అయితే బాగుంటుంది.
నేనైతే తిరిగేసుకున్నా. ఇప్పుడు తిరిగేసుకున్నా, తర్వాత కడుక్కుందాం. ఎప్పుడైనా చాలామంది ఫ్రైకి ఏంటంటే మూత వేయరు అన్నమాట. చాలా వరకు మూత వేయకపోతే అంటే ఫ్రైకి యాక్చువల్గా అయితే ఎవరు మూత వేయరు. కాకపోతే ఫ్రైకి నేను ఇక్కడ చెప్పే ట్రిప్ ఫ్రైకి ఎప్పుడైనా మూత వేస్తే చాలా బాగా కుక్ అవుతుంది లోపల. ఎప్పుడైనా సరే కుక్ అవుతుంది. తర్వాత మీరు లిడ్ తీసి కుక్ అయ్యాక వేపుకోవచ్చు. కాకపోతే లిడ్ వేస్తే బాగా కుక్ అవుతుంది. చాలామంది ఈ లిడ్ వేస్తే మొత్తం మాయిశ్చర్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. ఫ్రై అంటే డ్రైగా ఉంటుంది కదా, అలాగా అనుకుంటారు. కాకపోతే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అదేవిధంగా చికెన్ బాగా కుక్ అవుతుంది. అండ్ లాస్ట్లోనే మీరు ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు కూడా. నేను ఈ ఛానల్లో ఏంటంటే కుకింగ్లో ట్రిప్స్ కానీ, నాకు తెలిసినవి, ఇంకా క్లీనింగ్లో ట్రిప్స్ కానీ, స్టడీస్లో టిప్స్ కానీ నేనైతే చెప్తాను. అండ్ నాకు ఏమైనా జాబ్ అప్డేట్స్ తెలిసినా మీకైతే చెప్తాను. అండ్ గార్డెనింగ్ కూడా చెప్తాను. ఒకసారి అయితే నా ఛానల్ ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఒకసారి ములంకాడలో ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చాయి. ఒకసారి కలుపుకుందాం. కుక్ అవుతుంది. ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఇదైతే చూసా కదా వాటర్తో వచ్చింది. ఇదంతా చికెన్ వాటర్. ఈ వాటర్లోనే మొత్తం చికెన్ అంతా పోతుంది. ఇప్పుడైతే వాటర్ వచ్చాక మొత్తం మీరు ఎలా పడితే అలా చికెన్ ముక్కల్ని కలుపుకోవచ్చు. కొంచెం వీడియో అటుకిట్టుగా ఉండొచ్చు, కొంచెం ఏమనుకోవద్దు. ఇంక నెక్స్ట్ అయితే వీడియోస్ ఖచ్చితంగా బాగానే వస్తాయి. కొంచెం ములంకాడలు అయితే కుక్ అయ్యాయి. చికెన్ అయితే వేసుకున్నాను.
చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుతాను. ఇప్పుడే మనం చికెన్ వేసినప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ ఎందుకు వేసుకోవాలంటే బాగా కుక్ అవుతుంది. సో అందుకైతే మనం సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోండి. ఎప్పుడు కూడా నేను పసుపు ఫస్ట్ సాల్ట్తో పాటు వేసుకున్న పర్లేదు, కానీ కారం మాత్రం ముందు వేయాలి. ఎందుకంటే కారం వేసారనుకోండి అసలు అది కుక్ అవ్వదు. అసలు కుక్ అవుతున్నా సరే కుక్ అవ్వదు అది. ఇక్కడైతే చూసారా మొత్తం చికెన్ యొక్క వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇంక నుంచి ఇదైతే ఫ్రై అవుతుంది. ఇక్కడ నుంచి అయితే ఇది ఫ్రై అవుతుంది. ఇందులో చికెన్లో వచ్చే వాటర్ అంతా ఫుల్గా అయితే ఇంకిపోతుంది. నేను ఎందుకు ఇలా కలుపుతున్నానా అంటే ఆయిల్ అయితే పీలుతుంది. అందుకు జాగ్రత్తగా ఈ విధంగా అయితే మీరు ఆయిల్ కలుపుకోండి. మరీ అంత లేట్ కాదు. చికెన్ ఫ్రై అయితే ఇక్కడ అయిపోయి వచ్చింది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక నేనైతే చికెన్ వేసుకున్నాను. చికెన్ అయితే మంచిగా కుక్ అయింది అండ్ ఫ్రై కూడా అయింది. నేను చికెన్ అయితే ఆపేస్తాను. ఈ ముక్కను ఒక డిష్లోకి తీసుకోండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం కూర ఎలాగుందో చూద్దాం. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కూర ఎలాగో చూద్దాం. కూర కూడా కొంచెం కుక్ అయినట్టు కనిపిస్తుంది. కూర కూడా బాగా కుక్ అయింది.
ఇప్పుడు దీంట్లోని మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా, సాల్ట్ లాస్ట్లో టేస్ట్ చూద్దాం. సాలకపోతే చిన్న పసుపు, కారం, తినేవాళ్ళు బట్టి కారం అయితే ఉంటుంది. మామూలుగా అయితే 1 టీ స్పూన్ లేదా మాంసం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మీరు కానీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ తింటామంటే తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. అండ్ నేను డిస్క్రిప్షన్లో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పెట్టాను. ఒకసారి మీకు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా బ్యాచిలర్స్ ప్రొఫెషనల్ వేలో కాంటాక్ట్ అవ్వాలంటే లింక్డ్ఇన్లో కాంటాక్ట్ అవ్వాలి. ఓన్లీ ప్రొఫెషనల్, నాట్ అదర్ థింగ్స్. మిగిలినవి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ కింద అయితే కామెంట్స్ చేయండి. నేను నన్ను లింక్డ్ఇన్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో కారం పసుపు వేసుకున్నాం కదా, ఇది కొంచెం కుక్ అవనిద్దాం, అంటే కారం అవన్నీ పట్టినట్టు. ఆ తర్వాత లైట్గా కొంచెం ఒక 1/2 గ్లాసు లేదా గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. ఇంకా ఒక 2 మినిట్స్ వేగితే చాలు కారం వేసాక. ఇప్పుడైతే మనం 1/2 లేదా ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. మా మమ్మీ అయితే రసం చేస్తారు అవి. సో నేను 1/2 వాటర్ అయితే వేస్తున్నాను. హాఫ్ వాటర్ అయితే వేస్తున్నాను. మమ్మీ రసం చేస్తారు కాబట్టి. ఓన్లీ జస్ట్ ఫర్ గ్రేవీ అన్నమాట. మీకు గ్రేవీ కొంచెం ముద్దగా రావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి, లేదా ఎక్కువగా గ్రేవీ ఎక్కువగా పలుచగా ఉండి ఇష్టం పడే వాళ్ళైతే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ మా మమ్మీ రసం చేస్తారు కాబట్టి నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఇది కొంచెం ఫస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ కుక్ అయ్యే కొద్దీ మనకి తగ్గిపోతుంది. సో ఇది కొంచెం గ్రేవీ లాగా అయితే వస్తుంది. నేను ఎందుకు ఇలా చేశానంటే ఆల్రెడీ మా మమ్మీ రసం చేస్తారు కాబట్టి. మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడే మీకు టేస్ట్ సాలిందా లేదా అనేసి ఇప్పుడే చూసేసుకోండి. ఇక్కడ చికెన్ డ్రమ్ స్టిక్ కర్రీ కూడా అయిపోయింది, కొట్టుకుంటుంది. ఇలాగా ఆయిల్ తేలినట్టయితే నాకు కుక్ అయిపోయిందండి అర్థం. సో అలా పెడతాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.